హాయ్ ఫ్రెండ్స్, 6 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి 9 తీసుకుని 9 కలర్స్ థ్రెడ్స్ అనేవి ర్యాప్ చేసేసి ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను. వీటిలో అయితే మీకు రౌండ్ నచ్చితే రౌండ్ కూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్న బ్యాంగిల్స్ పైన రెక్టాంగిల్ షేప్ గ్లాసీ కుందన్స్ని పెట్టి దానికి చుట్టుపక్కల పైన కింద అనేది మనం ఐ షేప్డ్ గోల్డ్ కుందన్స్ పెట్టుకుంటున్నాను నేను. అలా పెట్టేసుకుని అన్ని 9 బ్యాంగిల్స్ అంటే 2 సైడ్స్కి 18 బ్యాంగిల్స్ వచ్చి మనం అలాగే చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ని 2 తీసేసుకొని ఒక బ్యాంగిల్కి మళ్ళీ ఇంకా గోల్డెన్ పైప్ బీడ్స్ అండి, పైప్ బీడ్స్ తీసుకున్నాం. ఒక మల్టీ కలర్ సెట్ చేస్తున్నాం కాబట్టి మల్టీ కలర్ స్టోన్స్ పెట్టాలి. సో ఒక స్టోన్ పెట్టేసుకుని దాని 2 బీడ్స్ పెట్టేసుకుని ఒక స్టోన్ పెట్టుకోవాలి, 2 బీడ్స్ పెట్టేసుకుని ఒక స్టోన్ పెట్టుకోవాలి. అలా గ్లాసీ బీడ్స్ అండి, అవి గ్లాస్ బీడ్స్ పైప్ షేప్లో ఉంటాయి. మనం జాకెట్స్కి వాటికి వీటికి వాడుతూ ఉంటాం, బ్లౌజెస్కి. అలా డిజైనడ్ బీడ్స్ అండి. సో అలా ఇలా మనం వచ్చేసి 4 బ్యాంగిల్స్ చేసుకోవాలండి. అలా 4 బ్యాంగిల్స్ అంటే ఒక్కొక్క సెట్కి వచ్చేసి 2 బ్యాంగిల్స్ వస్తాయి. సో అలాగే ఇదే ప్రాసెస్లో మొత్తం బ్యాంగిల్స్ అనేవి చేసేసుకోవాలండి. ఇది వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్ని 4 తీసేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనకి దొరికే లక్ష్మీ కాయిన్స్ అనేటివి నేనైతే ఒక్కొక్క బ్యాంగిల్కి వచ్చేసి 5 పెట్టానండి. మీరు ఎన్నంటే అన్ని పెట్టుకోవచ్చు. నేను ఒక 5 పెట్టేసి మిగతా గ్యాప్ అనేది దాన్ని నేను ఇష్టం ఉన్నట్టుగా స్టోన్స్ అన్నవి స్టిక్ చేసేస్తానండి. ఇలా అన్ని స్టోన్స్ స్టిక్ చేసేసిన తర్వాత సో 4 బ్యాంగిల్స్ తీసేసుకుని 4 బ్యాంగిల్స్కి ఇలాగే స్టిక్ చేసుకోవాలండి. దీని ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి. దీని ప్రైస్ కూడా మీకు ఎంత పడవచ్చు అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా తక్కువే పడింది, కానీ టైం మాత్రం చాలా ఎక్కువ పడిందండి. మీకు ఎంతవరకు పడుతుందో నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదండి ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. మా ఇంటి దగ్గర అయితే చిన్న పూల కుండి ఉంటే దానిపైన నేను క్లాత్ తీసేసి ఇలా డిజైన్ చేశాను. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.